ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాసం మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా కూడా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఎప్పటి నుంచో అప్పులతోటి సతమతమవుతున్న వారు అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో కింద మీద పడుతున్న వారు ఒక కొలిక్కొచ్చి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా పెద్దవాళ్ళ యొక్క అనుమతితోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా ప్రేమలో పడ్డవారు కొంచెం ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. కొన్ని కుటుంబ సమస్యలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఇటుపక్క వారు కానీ అటుపక్క వారు కానీ గొడవలకి దిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంది. రకరకాలుగా ఎదగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టిస్టులకు అనుకోని విధంగా మంచి క్యారెక్టర్లు పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి డబ్బు కూడా ఈ మాసంలో మీ చేతికి అందేటువంటి సూచన కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కోర్టు వాయిదాల నుంచి కూడా బయటపడతారు. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. సంఘంలో మంచి కీర్తిని ప్రతిష్టల్ని పొందగలుగుతారు. సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అందరూ గుర్తించబడగలుగుతారు. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతూ ఉంటారు.
కాబట్టి నరదృష్టిని తీసేయించుకోండి, మమ్మల్ని సంప్రదించండి. ఆలయాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటారు, భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సహాయ సహకారాలన్నీ కూడా పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా వస్తాయి. మంచి మంచి ఉద్యోగాల్లో మీరు సెటిల్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ఉద్యోగ మార్పు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి గృహయోగం ఉంది, భూమి యోగం ఉంది. విల్లాలు కొనుక్కోవాలి అనుకునే వారికి మీ కోరిక తీరేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆల్రెడీ చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు రావడం, అధికారుల యొక్క సహాయ సహకారాలతోటి మంచి పోస్ట్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి శుభవార్తల్ని కూడా వినేటువంటి సూచనలు ఉన్నాయి. ఏ పనినైనా తొందరగా పూర్తి చేయాలనేటువంటి తొందరపాటుతోటి ముందంజ వేయకండి, ఆలోచించండి. నిదానంగా ఆలోచించి ఆ పనిని పూర్తి చేసుకోండి, మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమించిన వారు ఇతరుల యొక్క మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది, అంటే మిమ్మల్ని విడదీయాలనేటువంటి సూచన కనిపిస్తుంది. కాబట్టి మధ్యవర్తుల యొక్క మాటల్ని నమ్మకండి. సంఘంలో మంచి గౌరవాన్ని పొందండి, కీర్తి ప్రతిష్టలను పొందండి. మీకు అందరూ అనుకూలంగా మీ వెంబడే నడుస్తారు. పదవులు బాగా మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీ వాక్చాతుర్యంతో. కొత్త కొత్త స్త్రీలు పురుషులకు పరిచయం అవుతారు. పురుషులకు కొంతమంది స్త్రీలు పరిచయం అవుతారు. వీరి వలన మంచి లాభదాయకంగా ఉంటుంది, అందరూ బాగుంటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఉంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహాలు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అనుకున్నట్టుగా అనుకున్న భర్త లభించడం కానీ భార్య లభించడం కానీ జరుగుతుంది. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలను ఇవ్వండి. పేదలకి అన్నదానం చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహాలు యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే సులభమైన మార్గంలో గ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉంటాయి, నన్ను సంప్రదించండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి.
ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు, నష్టమైతే రాదు కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు, మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.